రైట్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎన్టీవీ తెలుగు. ఎమ్మెల్సీ నవీన్ రావు ఇతని గురించి ఆల్రెడీ లుకౌట్ నోటీస్ను కూడా జారీ చేయడం జరిగింది. ప్రస్తుతానికి దుబాయ్లో ఉన్నట్లు తెలిసి వస్తుంది. అయితే దుబాయ్లో ఆయన్ని అక్కడ పట్టుకునేందుకు ఇక్కడి నుంచి కూడా పోలీసులు పంపించినట్లుగా తాజాగా మనకు వినిపిస్తున్న సమాచారం. ఒక ఎమ్మెల్సీగా ఉండి ఇటువంటి పనులు చేశారు అంటే మరి ఎమ్మెల్సీగా ఉన్న మిగతా వాళ్ళకి మరి ఒక సూచిక అయితే వెళుతోంది. ఎమ్మెల్సీలుగా ఉండి అంటే ఉన్నత విద్యావంతులుగా ఆ విద్యామండలిగా లేకపోతే శాసన మండలిలోకి వెళ్ళి ఇటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, పనిచేసి ఉన్నారు అంటే ఇప్పుడు ఉన్న ఎమ్మెల్సీల్లో కూడా ఇటువంటి వారు ఉన్నారా అన్న ప్రశ్న మనకి ఉదయించక మారడం లేదు. అది పెద్దల సభగా చెప్పుకుంటాం మనం. ఆ పెద్దల సభలలో ఇంత చిన్న మనస్కులు, ఇంత చిన్న బుద్ధి కలిగిన వాళ్ళు మరి అందులోకి ఎలా ఎమ్మెల్సీలుగా వెళ్ళగలుగుతున్నారు అన్నది కూడా మరోసారి గమనించాల్సిన అవసరం. దీంతో పాటుగా దుబాయ్ వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేస్తున్నారు, ఎక్కడ మరి డబ్బులు ఏమైనా చక్కబెట్టుకుంటున్నారా, లేకపోతే అక్కడ బ్యాంకుల్లో ఉన్న నిధులు ఆ యొక్క డిపాజిట్స్ని ఏమన్నా మరి సర్దుకుంటున్నారా, లేకపోతే ఏం చేస్తున్నారా అంటే కూడా దాని మీద కూడా ప్రత్యేక ఆరా తీయడానికి ఒక బృందాన్ని కూడా పంపడం జరిగింది. ఆ బృందం కూడా అక్కడ మొత్తం చెకింగ్ చేస్తూ ఉంది. సో మరి ఈ ఎమ్మెల్సీ గారి గురించి మనకి ఫోన్ ట్యాపింగ్ ఈ విషయం ఏదైతే ఉందో, ఫోన్ ట్యాపింగ్లో ఈయన ప్రధానమైన హస్తం ఉందంటూ కూడా, ప్రధాన నిందితుడు అంటూ కూడా ఇప్పటివరకు మనం విన్న వార్తలు. ఫోన్ ట్యాపింగ్కి పాల్పడిన వ్యక్తులలో ఈయన ఒకరు, మరి మిగతా వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారంటూ కూడా, వాళ్ళ మీద మరి కేసులు పెట్టలేదు ఏంటంటూ కూడా మరికొన్ని ప్రశ్నలు వినిపిస్తూ ఉన్నాయి. సో దీని ఆధారంగా తీగ లాగితే డొంక కదిలినట్లుగా మరికొంతమంది కూడా ఇందులోకి వచ్చే అవకాశం ఉంటుంది ఫోన్ ట్యాపింగ్లో. సో ఈ నిందితులుగా మారుతున్న ఎమ్మెల్సీలు కానీ ఎమ్మెల్యేలు కానీ మన ప్రజాస్వామ్యానికి అవసరమా? ఇటువంటి వాళ్ళన మనం ఓట్లు వేసి గెలిపించుకునేది, ఇటువంటి వాళ్ళన మనం ప్రయారిటీ ఇచ్చి మొదటి ప్రయారిటీ, సెకండ్ ప్రయారిటీ అంటూ ఎమ్మెల్సీలుగా మనం ఇవ్వడం ఎంతవరకు సబబు? అదేవిధంగా ప్రగతి భవన్ ఏదైతే ఉందో, ప్రగతి భవన్ సాక్షిగా అందులోనే ఒక గదిని కూడా తీసుకొని ఆ కార్యకలాపాలన్నీ కూడా దాదాపు 9.5 ఏళ్ల పాటు ఎలా నిర్వహించగలిగారు? అంతకాలం పాటు చేస్తున్నప్పుడు అదే గత ప్రభుత్వం ఎందుకని కన్ను తెరవకుండా ఉంది, ఎందుకని కళ్ళు మూసుకొని ఉంది? ఒకవేళ ఆ ప్రభుత్వంలో ఉన్న బడాబాబులకు కానీ లేకపోతే పెద్ద స్థాయిలో పోస్టులు వెలగబెట్టిన మంత్రులకు కానీ హస్తం ఉందా, అందులో వాటా ఉందా, అందుకే కాముగా ఉన్నారా అంటూ ఈ ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సో ప్రగతి భవన్ సాక్షిగా జరిగిన ఈ వ్యాపారం ఏదైతే ఉందో, ఈ వ్యాపార లావాదేవీలు అయితే మనకి ఏవైతే ఉన్నాయో, ఈ అక్రమ కబ్జాదారులుగా మారిన ఈ యొక్క అంశం ఏదైతే ఉందో దీని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ అయితే నడుస్తూ ఉంది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్రమాలను లేకపోతే అన్యాయాలను, దౌర్జన్యాలను, ఇటువంటి కోట్లాది రూపాయలను కూడగట్టుకున్న వాళ్ళ మీద ప్రత్యేక దృష్టి పెట్టడం జరుగుతుంది. సో మొత్తంగా మనం చెప్పుకున్నది ఏంటంటే, ఎమ్మెల్సీ లాంటి ఒక ఎమ్మెల్యేగా అవడం అంటే ఓకే, ఒక ఎమ్మెల్సీ స్థాయిలో ఉన్న వ్యక్తులు ఈ విధంగా చేస్తున్నారంటే ఆ పదవులకు చెదలు పట్టినట్లుగా మనం అనుకోవాలా? లేకపోతే అదే రీతిలో ఎమ్మెల్సీలుగా ఉన్న వాళ్ళు కానీ ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు కానీ ఈ విధంగా కబ్జాలుగా మారుతున్నారా? అంటే వాళ్ళు ఎంపిక కావడానికి ముందు, ఎంపిక అవడానికి తర్వాత ఎందుకని ఇలా మార్పులు చెందుతున్నారు? అసలు స్వరూపాన్ని మనం ముందుగా గమనించలేకపోతున్నామా? ఇటువంటి వాళ్ళకే మనం ప్రాధాన్యత ఓట్లు వేసి గెలిపిస్తున్నామా ఎమ్మెల్సీలుగా లేకపోతే ఎమ్మెల్యేలుగా? మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది కాబట్టి దీని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తుంది, తీగ లాగడం జరుగుతుంది, డొంక మొత్తం కదలబోతుంది అన్నది సో భవిష్యత్తులో జరగనున్న అంశం. కీప్ వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్స్. ఎస్ఎన్టీవీ తెలుగు.